హిందువుల ఇండ్లకు నిప్పు. బంగ్లాదేశ్లో హిందువులపై హింస ఆగడం లేదు. హిందూ యువకుడు దీప్ దాస్కు కిరాతకంగా కొట్టి చంపిన ఘటన మరవక ముందే మరో దారుణం జరిగింది. ఫిరోజ్ జిల్లాలో హిందూ ఫ్యామిలీలో ఉంటున్న 5 ఇళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిరట. ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఇప్పుడు ఎక్కడో రష్యాలో ఒక ముస్లింకి ఇబ్బంది అవుతుంది, క్రిస్టియన్కి ఇబ్బంది అవుతుంది అంటే మనోళ్ళు ఒక రేంజ్ లో ఇక్కడ ఉన్న కుహనా మేధావులు చేస్తారు. ఇక్కడ ఈ యువకుడు ఎవరైతే ఉన్నారో, ఏం పేరు ఈయన పేరు, ఇది దీప్ దాస్ యువకుడు ఎవరైతే ఉన్నారో ఒక దళిత బిడ్డను కొట్టి చంపి ఇట్లా వేలాడదీస్తే ఇక్కడున్న ఒక్కనా కొడుకు మాట్లాడాడు. కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, బీఆర్ఎస్ వాడు మాట్లాడాడు, సిపిఐ వాడు మాట్లాడాడు, పౌర హక్కుల సంఘాల నేతలు ఎవడు మాట్లాడాడు. ఎందుకు అక్కడ చచ్చిపోయింది హిందువు కదా, మనం ఎందుకు మాట్లాడాలి? వేరే దేశంలో ఎవరైనా ఏదైనా జరిగితే మాత్రం ఇక మొత్తం టీవీ చర్చలు అవే, మొత్తం ఇక చర్చలు పెడతారు. ఒక దళిత బిడ్డ చచ్చిపోతే నా కొడుకు సోయి ఉండదా? ఒక్కడు కనీసం నోరు కూడా మెదుపుతలేరు. చూస్తూ ఉన్నారు పబ్లిక్.